రామయ్య ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న ఎగ్జిబిషన్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను రూపొందించడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ అంతా కూడా వారి వారి ప్రాజెక్టులను డిస్ప్లే ఉంచుతున్నారు. ప్రస్తుతం మనం ఆటోమేటిక్ ఓటింగ్ మిషన్ దగ్గర ఉన్నాం. ఈ ఆటోమేటిక్ ఓటింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆటోమేటిక్ ఓటింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ది ఆటోమేటిక్ ఓటింగ్ మెషిన్ ఫస్ట్ మేము ఫింగర్ పెట్టాలి. ఇక్కడ ఫింగర్ ప్రింట్, దిస్ ఈజ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అన్నమాట. ఇక్కడ ఫింగర్ పెడుతున్నాం. ఇట్ విల్ షో ద ఫింగర్ ఇస్ మ్యాచ్డ్. దెన్ మేము ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, దెన్ ఐ విల్ ఎంటర్ ఆధార్ నంబర్. సో ఆధార్ నంబర్ ఇస్ వ్యాలిడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ నేను RFID అన్నమాట. దిస్ ఈస్ యూనిక్ ఆధార్ ఐడి, ఇట్ హ్యాస్ యూనిక్ నంబర్. సో నేను స్కేన్ చేస్తాను ఇప్పుడు. సో ఇట్ విల్ షోస్. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 చూపిస్తుంది క్యాండిడేట్స్. నేను ఇప్పుడు బీజేపీకి ఓటేస్తున్నాను అనమాట. సో బీజేపీకి ఓటేస్తాను. సో ఇది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మేము చూసేయచ్చు. నేను ఓట్ వేసింది ఇప్పుడు అప్డేట్ అయ్యింది చూడండి. క్యాండిడేట్ 2 votes, 1 is మై ఫ్రెండ్ ఈజ్ ఓటెడ్ అండ్ నేను ఇప్పుడు వేసింది ఇది అన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ అంటే ఫ్రాడ్ అన్నది తగ్గుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే బెంగళూరు వాళ్ళు మనది ఓటర్ ఐడి ఆంధ్రాలో ఉంటుంది అన్నమాట. ఐ కెన్ మీన్స్ నేను అక్కడికి వెళ్ళాలి అంటే ప్రాబ్లం అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి ఓట్ వేయచ్చు. ఇఫ్ ఐ నాట్ లైక్ నేను ఓటు వేయకపోతే ఇది అలాగే చూపిస్తుంది నేను ఓటు వేసానా లేదా అని. అండ్ వన్ పర్సన్ ఒకటి పర్సన్ మాత్రమే ఓటు వేయాలి. అదర్ కెన్ నాట్ ఓటెడ్ మీన్స్ వన్ పర్సన్ కెన్ ఓట్ వన్స్. సో ఇది ఈ ప్రాజెక్ట్ ఆటోమేటిక్ ఓటింగ్ మిషన్ అని చెప్పి ప్రాజెక్ట్ను రూపొందించారు. ఇది ఓటింగ్ వేయడానికి 3 steps వెరిఫికేషన్ అని ఉంటుంది. ఫస్ట్ వారి ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వాలి. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక యూనిక్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ కార్డ్ను స్కాన్ చేయాలి. సో ఇలా 3 step వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇలా అయిన తర్వాత వారు ఓటు వేసేందుకు పర్మిషన్ వస్తుంది, వారు ఓటు వేసుకోవచ్చు. సో ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది మొత్తం కూడా చాలా సెక్యూర్గా అనేది జరుగుతుంది. ఒక్కసారి ఓటు వేసిన వారు రెండోసారి ఓటు వేసేందుకు ఆస్కారం లేకుండా, అట్లాగే డూప్లికేట్ ఓటర్లు వచ్చి ఓటు వేసేందుకు అవకాశం లేకుండా కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. తర్వాత రిజల్ట్ అనేది చూసుకుంటే రిజల్ట్ కూడా చాలా వెంటనే కూడా ఏ ప్రాంతంలో ఎక్కడ ఓటు వేశారు, ఏంటి, ఎవరికి ఓటు వేశారు అనేది కూడా రిజల్ట్ అనేది చాలా వెంటనే కూడా ఇప్పుడు ఈవీఎం మిషన్లు ఒక్కొక్క ప్రాంతం నుంచి తీసుకొచ్చి వాటిని కౌంట్ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే దీని ద్వారా వెంటనే కూడా ఓటింగ్ అనేది ఎవరికి మెజారిటీ వచ్చాయి ఏంటనేది కూడా తెలుసుకోవచ్చు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఓటింగ్ జరిగేటప్పుడు వారి ప్రాంతానికి వెళ్ళి ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే దీని ద్వారా ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఆ ప్రాంతంలోనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పే విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ని రూపొందించామని స్టూడెంట్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుచి, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు.